పేరు పద్మ. దొంబలగూడ హైదరాబాద్లో జేకేఆర్ గారిని కలిసాము. నాకు ఇదేంటి షుగర్ వచ్చిండే. షుగర్ వల్ల కొంచెం హెల్త్ బాగాలేకుండే. గురువారు చెప్పిన మంత్రాలన్నీ చేసినాము. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము గురువారు దయల. నమ శివాయ. శ్రీమాత్రే నమః. గోవుకు గనక మీరు ఇది గనక తినిపించినట్లయితే మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవటమే కాక మీరు కోరుకున్న పనుల్లో విజయం మీ వెంటే ఉంటుంది. సహజంగా ప్రతి వ్యక్తి కూడా వ్యాపార అభివృద్ధి కావాలి, అనుకున్న పనుల్లో అనుకున్నట్లుగా విజయాన్ని పొందాలి అని అనుకోవటం సహజంగా జరిగే విషయమే. దానికి మానవ ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని దైవికంగా మనం ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల అన్నిటిలో విజయాన్ని పొందగలుగుతాం. గోవులో ముక్కోటి దేవతలు కొలువన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి గోవుకి చక్కగా ఒక మంగళవారం కానీ ఒక సోమవారం రోజున కానీ మీరు రోజు ఒక పావు కేజీ క్యారెట్లు తీసుకుని గోవుకు తినిపించండి. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. మీరు అనుకున్న పని, అలాగే మీ వ్యాపారం ఇవాళ ఇంత అమ్మాలి, వ్యాపారం ఇంత అభివృద్ధి చెందాలి అనుకున్న వారు ఒక పావు కేజీ క్యారెట్లు తీసుకుని గోవుకి తినిపించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి సూర్య నమస్కారం చేసి సూర్యుడికి అర్ఘాన్ని ఇచ్చి మీరు వ్యాపార సంస్థలోకి వెళ్ళి కూర్చోండి. మీ వ్యాపార సంస్థలో చక్కగా ఒక వినాయకుడిని, గతంలో మనం చెప్పుకున్నాం హరిద్ర గణపతి అని చెప్పి, ఆ హరిద్ర గణపతిని రాగి ప్లేట్లో పెట్టుకుని బెల్లం ముక్క పెట్టి ఓం హ్రీం సకల కార్యసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః ఈ మంత్రాన్ని మనసులో ఒక 11 సార్లు మనసులో తలుచుకుని ఆ బెల్లం మొక్క నోట్లో పెట్టుకుని ఈరోజు మా వ్యాపారం ఎంత అమ్మాలి, మా వ్యాపార సంస్థని సంకల్పం చేసుకోండి. చేసుకుని చక్కగా మీరు మీ యొక్క చైర్లో కూర్చోండి. అయితే మరి ఏ పని మీదైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆవుకి క్యారెట్లు తినిపించి చక్కగా ఆ గణపతిని ఇంట్లోనే పెట్టుకుని 2 సార్లు ఈ 2 వేళ్లతో పసుపు ఆ స్వామి పైన వేసి బెల్లం మొక్క పెట్టి ఆ బెల్లం మొక్క నోట్లో పెట్టుకుని ఈ మంత్రాన్ని చదివి మీరు ఆ పని మీద బయటకు వెళ్ళి చూడండి. మీ జీవితంలో అవవు అనుకున్న పనులన్నీ కూడా మీకు వెంటనే చాలా సులువుగా అవుతాయి. అన్నింటా విజయం మిమ్మల్ని వరిస్తుంది. విద్యార్థులైతే ఏ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడైనా సరే ఈ చిన్న క్రియ చేయండి. గోవుకు మాత్రం మీరు 11 రోజుల ముందు నుంచి ఏ కార్యమైనా ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు 11 రోజుల ముందు నుంచి మీరు క్రియ ప్రారంభించి 11 రోజుల అనంతరం మీరు ఆ పని మీద మీరు వెళ్ళండి. అలాగే నూతనంగా వ్యాపారం పెట్టాలన్నా, పాత వ్యాపారం డెవలప్ అవ్వాలన్నా కూడా ఈ చిన్న క్రియ ఆచరించి అన్నింటా విజయం పొంది తీరతారు కూడా. చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. నమ్మకం ఉంటే ఎటువంటి పనైనా కూడా మనకి సాధ్యమవుతుందనే విషయం అందరికీ తెలుసు కదా. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.